చెడు ఇప్పుడు ఇక్కడ మన జవహర్లాల్ నెహ్రూ అండ్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఐఐటీలో డిఎస్పీ గారు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా వేయించారు కలెక్టర్ ఎస్పీ గారు అండ్ వాళ్ళంతా వేయించారు. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరెవరు వస్తున్నారు అందులో ఇప్పుడు సీఎం గారు ఉత్తమ్ రెడ్డి గారు వస్తారు. అక్కడ ఇక అదే ఉంటుంది. దామోదర్ గారు ఆల్రెడీ ఎంపీ గారు వచ్చేస్తారు, ఫ్లాగ్ వచ్చేస్తారు. సరే, మన సంగారెడ్డి టౌన్లో ఏం ప్రోగ్రామ్స్ లేవు, ఓకేనా. సరిగ్గా జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఆపి అక్కడ ఇప్పుడే హెచ్ఎండి కమిషనర్ సర్వతో మాట్లాడిన వెంకట చెప్తే సరే వెంకట వీళ్ళంతా చూస్తున్నారు. అక్కడ స్టాచ్యూలో అది ప్రోగ్రామ్ చేసుకొని అక్కడ ఫ్లై సౌండ్ మొత్తం మంచి సౌండ్ పెట్టేసాడు. ఏమన్నా సీఎం ఆయన కూడా ఏదన్నా మాటలు మాట్లాడాలనుకుంటే చెప్పలేము. ఎక్కిన తర్వాత మైక్ కానీ ఫ్లై సౌండ్ అంతా పెట్టేసాడు, ఓకేనా. అక్కడ రికార్డ్ పాటలు కూడా ఆయన సీఎంఈ పాటలు ఉన్నాయి కదా, అవి పొద్దు నుంచి అదే నడిపి మార్నింగ్ ఇక 8 నుంచి నడిపి పాటలు చెప్పాడు. సీఎం పాటలు ఉన్నాయి కదా అవి నడిపించి మంచిగా రెడీ చేసుకుని మైక్ అంతా మౌత్ పీస్ కూడా పెట్టుకో మైక్ ఓకే. అదే ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చెప్పించేసి అది కూడా నువ్వే చెప్తున్నావు. వీళ్ళందరూ మొబిలైజేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటుంది. క్లియర్ ఏంటంటే ఒక నిర్మల్ ఒక్కదే డ్యాన్స్ ఎక్కుతున్నది, అందరు ఫీల్డ్లో ఉంటారు. నీ ఫీల్డ్లో నువ్వు ఉంటే వాళ్ళ ఫీల్డ్లో ఉంటారు, అందరు గ్రౌండ్లో కూర్చుంటున్నారు. అందరు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ, ఇంజనీర్లు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, సిడిసి, ఆత్మ కమిటీ అందరు కూడా మండల ఆఫీస్ కాడికి ఎంచిపోయి మనము షావా ఎంట్రీ ఉంటుంది కదా అక్కడ పోయి అంత మన కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ తోటి కార్యకర్తలతోటి సీట్లలో లోపల పోయి కూర్చోవాలి. ఇది అందరికి ఇచ్చే ల్యాండ్. ఓన్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి నిర్మల ఉంటుంది, నేను ఉంటాను, ఇద్దరమే ఉంటాం మేడం. ఇదే లైన్ ఉంటుంది. ఎవరు కూడా ఇక డయస్ కానీ ఎక్కడ కలిసి ప్రతినిధి కానీ ఆయనకి ఇచ్చిన ఇప్పుడు టైం ఎంత 1 అవర్ టైం రావడము, ఈ ప్రోగ్రామ్ చేసుకోవడము, ఆ స్పీచెస్ 40 ఇవ్వడం, వెళ్ళిపోతాడు అంతా. ఇక అదే ఉంటుంది. ఇక అంటే వాళ్ళు మళ్ళీ 5 గంటలకు గవర్నర్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ 5కి బిఫోర్ ఉండాలి. తేరేటి అది ఇక అది ఉంటుంది కాబట్టి అది ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మనకు వస్తాడు, గంట ఉంటాడు, డాష్ మీద ప్రోగ్రామ్ చేసుకుంటాడు. 105 మందికి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డ్స్ 10 మందికి ఇస్తాడు. సంగారెడ్డి నుంచి ఒక 4 పేర్లు ఏమని చెప్పిన కలెక్టర్ గారికి ఇచ్చేసి అలాగే ఒకటేమో షెఫీన్ అడిగి ఒక ముస్లిం లేడీస్ ఉంటారు, లేడీసే ఒకరు బంజారా, వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, ఒకరు బంజారా అంజనేయులు, నువ్వు రఘు, ఒకరు బంజారా, ఒక మైనార్టీ, ఎవరైనా సిక్కులో అదే ఉంటే నువ్వు ఇచ్చేసాడు. 3 ఒకరు క్రిస్టియన్ సంబంధించిన ఒకరు ఉంటారు, ఒకరు హిందూ ఉంటారు, 4 ఇట్లా. ఇది లైన్ అనమాట, ఓకే. దీన్ని బట్టి మీరు షెఫీన్ అడిగి షెఫీ పేరు తీసుకోండి, ముస్లిం పేరు అది, ఓకేనా. ఇది మన కాన్స్టిట్యూషన్. అయితే మీతో ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కొక్కరు ఇస్తారు. ఇప్పుడు సపోజ్ నారాయణగఢ్ ఉందనుకో, ఎమ్మెల్యే సాబ్ ఓడిస్తాడు, ఎంపీ సాబ్ ఒక్కొక్క పేరు ఇస్తాడు, అక్కడి నుంచి ఒక ఇస్తారు. మిగతా కాన్స్టిట్యూషన్ ఒక్కొక్కరి దగ్గర 10 దగ్గర 11 ఇస్తారు. 11 మంది లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు కార్డ్స్ ఇస్తారు 11 మందికి. ఇది మీరు అదే పని చేయండి డాక్టర్ సార్. మీరు ఒక పేరు ఇవ్వండి, ఎంపీ సురేష్ శెట్కర్ ఒక పేరు ఇస్తారు, లబ్ధిదారులు అది. మా దగ్గర లోకల్ కాబట్టి అన్ని మతాలలో ఉన్నారు కాబట్టి అదొకటి మేము చూస్తాం ఇక్కడ. ఇప్పుడు బయటకేం చెప్పమంది అంటే కూడా కష్టం అవుతుంది. నేను అదే కదా అనుకుంది ఉత్తమ్ సార్ దగ్గర అది అనుకున్నాం కాబట్టి సరిపోతుంది. మొత్తంగా 11 మంది అవుతారు. ఇక 11 మంది పోలీసులకు ముందే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇది ఒక లైన్ అనమాట. అది ర్యాలీలు కానీ ఊరేగింపులు ఎలాంటివి ఏమి ఉంటాయి. ఇక ఇది క్లియర్ విన్నారా, చాలా ఫాస్ట్ ఉంది. స్పీడప్ నీట్గా ఆటంకాలు లేకుండా, ఇక్కడ బ్రేకింగ్ లేకుండా, ఇబ్బంది లేకుండా కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి పంపాలి. ఇప్పుడు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా వాళ్ళంతా ఒక వాళ్ళు ఏంటంటే ఒక 20,000 వాళ్ళు ట్రై చేస్తున్నారు అఫీషియల్, వాళ్ళ పని నాకు చేస్తున్నారు.
సరే మనము ఒక 35 నుంచి ఒక 40 వేల మంది నేను సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ మనం అనుకున్నాం అందరం